జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి లంకాలని గెలిపించాలని కోరుతూ ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో గౌడకుల సంఘం సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ కన్నమండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారకరాజు రామచంద్రరావు, తుల్లా వీరేందర్ గౌడ్, మూర నర్సయ్య గౌడ్, ఎంపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా బోర్బండ డివిజన్లో ఎమ్మెల్సీ విజయశాంతితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలనే లక్ష్యంతో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోర్బండ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. రోడ్డంతా జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా పాలకుర్తి శాసనసభ్యులు శ్రీమతి యశస్విని రెడ్డి విజయశాంతికి ఘన స్వాగతం పలికి రోడ్ షోలో స్వయంగా పాల్గొన్నారు. రోడ్డు వైపులా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలతో నినాదాలతో నేతలను ఆహ్వానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు ఉత్సాహభరితంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పార్టీ నేతలు కట్టుదిట్టమైన ప్రణాళికతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని మరింత బలపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యులు శ్రీమతి యశస్విని రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోర్బండ డివిజన్లో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రజల్లో నమ్మకం నింపుతున్నారు. ఎమ్మెల్యే కేవలం ఇంటింటి ప్రచారంలోనే కాకుండా తనదైన శైలిలో పార్టీ బలాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్నారు. వారి నాయకత్వంలో బోర్బండ డివిజన్లో పార్టీ చేరికలు పెద్ద ఎత్తున జరిగి కాంగ్రెస్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా బోర్బండ డివిజన్లో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారికి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈసారి నవీన్ యాదవ్ని గెలిపించి ప్రజల ఆశలు నెరవేర్చే ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. ఈ నమ్మకం ఆధారంగానే పార్టీ బలపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారిని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వేర్వేరు వర్గాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీకి శ్రీ అమృత జూనియర్ కాలేజీలో తెలంగాణ ప్రైవేట్ అధ్యాపకుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో ప్రైవేట్ అధ్యాపకుల ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విద్యారంగ అభివృద్ధికి కృషి చేసే నిజమైన శక్తి, ప్రైవేట్ టీచర్ల సమస్యల గురించి పరిష్కరించగల సమర్థ నాయకుడు నవీన్ యాదవ్. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికీ విద్యారంగంలో పలు సానుకూల చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చుదాం అని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ అధ్యాపకులకు వర్గం సమాజ నిర్మాణానికి మూల స్తంభం. ఈ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణలో విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, నవీన్ యాదవ్ గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రమే కాదు ప్రైవేట్ టీచర్ల వర్గం కూడా న్యాయం పొందుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి, ప్రైవేట్ అధ్యాపకులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఎలక్షన్స్ ఎన్ఆర్ఐగా ఫైటర్గా ఝాన్సీ రెడ్డి గారు క్లియర్ ఆలోచించుకుంటున్నాం. వారి నియోజకవర్గంలో ఒక రాక్షసుగా ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేసి గెలిపించిన వ్యక్తి నాకు చాలా పెద్ద సన్నిహితురాలు. అమెరికాలో కలిసి చాలా రావున్నది ఏర్పాటు చేయండి. అలాగే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎలక్షన్స్ ఫోరం యొక్క పాత్ర చరిత్రాత్మకం. అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి కాలనీ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి, పౌర సదుపాయాల బలోపేతం, మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుంది. నగర ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పట్ల విశ్వాసం చూపించి నవీన్ యాదవ్ని గెలిపించాలి. ఆయన గెలుపుతో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశిస్తుందని పిలుపునిచ్చారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రతి ఇంటికి చేరి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి కొత్త ఊపందుకుంది. అదే శక్తిని జూబ్లీహిల్స్ ప్రజల సహకారంతో కొనసాగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ మేయర్ విజయలక్ష్మి కాలనీలోని మహిళలతో మాట్లాడి మున్సిపల్ సదుపాయాలపై అవగాహన కల్పించగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సహాయక పథకాల వివరాలు తెలియజేశారు. బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శ్రీకృష్ణ అధ్యక్షతన సత్తుపల్లి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘరావు హాజరై ఆయన మాట్లాడుతూ వేల కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళాశాలలకు బకాయిలు పడడం జరిగిందని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వలేదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వకుండా విద్యా సంస్థను భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు. దీనివల్ల కళాశాలల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. కాలేజీ యాజమాన్యాలు అధ్యాపకులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, దానివల్ల అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు కళాశాలకు టీసీలు ఇవ్వమని వెళ్ళినప్పుడు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని అడుగుతున్నాయని, విద్యార్థులు దిక్కులేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వయాన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిధులు విడుదల చేస్తారని వాగ్దానం చేశారని, కానీ ఆయన మాట తప్పారన్నారు. నిధులు విడుదల చేయకుండా తత్సారం చేయడం జరుగుతుందని, కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్మెంట్స్ నిధులు మంజూరు చేసే విద్యా వ్యవస్థను కాపాడాలన్నారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాల తరపున పోరాడుతుందన్నారు. విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జొన్నలగడ్డ నరేష్, జిల్లా కార్యదర్శి పాలనాగ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్ అన్నీ మూతపట్టడం జరిగింది. కాలేజీ యాజమాన్యాలు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు కూడా సమ్మె చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళకి 1200 కోట్లు ఇస్తాము, 600 కోట్లు ఇస్తాము అని చెప్పేసి, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి చర్చలు చేసి స్వయాన భట్టి విక్రమార్క గారి చర్చలు జరిపినప్పటికి కూడా ఫలితం లేకుండా, నిధులను మంజూరు చేయకోకుండా ఇవాళ తత్సారం చేస్తూ
కాలేజీ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పపెట్టుగా భారతీయ జనతా పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ని త్వరగా కాలేజీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున. అదేవిధంగా మరి ఆ యొక్క కాలేజీ యాజమాన్యాలు మరి లెక్చరర్స్కి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు లెక్చరర్స్ ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా వీధిన పడే పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.